ఓం శాంతి 12/3/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మీయతకు సహజ విధి పద్ధతి సంతుష్టత. ఈరోజు బాప్దాదా నలువైపులా దూరంగా ఉన్న సమీపంగా ఉండే పిల్లలందరి సంతుష్టత, సంతృప్తి లేక ఆత్మీయత మరియు ప్రసన్నతతో కూడిన చిరునవ్వును చూస్తూ ఉన్నారు. సంతుష్టత ఆత్మీయతకు సహజ పద్ధతి, సహజ విధి. ఇది ప్రసన్నత సహజ సిద్ధి. ఎవరి వద్ద అయితే సంతుష్టత ఉందో వారు సదా ప్రసన్న స్వరూపులుగా తప్పకుండా కనిపిస్తారు. సంతుష్టత సర్వ ప్రాప్తి స్వరూపం. అన్ని ప్రాప్తులు పొందినాము అనుకున్నవారు సంతృప్తిగా ఉంటారు. సంతుష్టత సదా ప్రతి విశేషతను ధారణ చేసేందుకు సహజ సాధనం. సంతుష్టత అనే ఖజానా అన్ని ఖజానాలను స్వతహాగా తన వైపు ఆకర్షిస్తుంది. సంతుష్టత జ్ఞాన సబ్జెక్టుకు ప్రత్యక్ష ప్రమాణం. సంతుష్టత చింతలేని చక్రవర్తులుగా చేస్తుంది. సంతుష్టత సదా స్వమానము అనే సీట్పై సెట్ అయి ఉండేందుకు సాధనం. సంతుష్టత మహాదానులుగా, విశ్వ కళ్యాణకారులుగా, వరదానులుగా సదా మరియు సహజంగా తయారు చేస్తుంది. సంతుష్టత హద్దులోని నీది నాది అనే చక్రం నుండి ముక్తులుగా చేయించి స్వదర్శన చక్రధారులుగా చేస్తుంది. సంతుష్టత సదా నిర్వికల్పంగా, వికల్పాలు చెడు లేకుండా ఏకరసంగా ఒకే విధంగా ఉండు విజయీ ఆసనానికి అధికారిగా చేస్తుంది. సదా బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా, సహజ స్మృతి అనే తిలకధారులుగా, విశ్వ పరివర్తన చేసే సేవకు కిరీటధారులుగా అయ్యే అధికారుల సంపన్న స్వరూపంలో స్థితం చేస్తుంది. సంతుష్టత బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానం. బ్రాహ్మణ జీవన ఉన్నతికి సహజ సాధనం. స్వయం సంతుష్టంగా, మీతో మీరు, పరివారంతో సంతుష్టంగా, లౌకిక పరివారము అలౌకిక పరివారంతోనూ సంతుష్టంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాయుమండలము వైబ్రేషన్ల అలజడిలో కూడా సంతుష్టంగా ఉండాలి. ఇటువంటి సంతుష్టత స్వరూపులు శ్రేష్ఠాత్మలు విజయీ రత్నం అనే సర్టిఫికేట్ తీసుకునేందుకు అధికారులుగా ఉంటారు. 3 సర్టిఫికేట్లను తీసుకోవాల్సి ఉంటుంది. 1 స్వయంతో స్వయం సంతుష్టత, 2 తండ్రి ద్వారా సదా సంతుష్టత, 3 బ్రాహ్మణ పరివారం ద్వారా సంతుష్టత. ఈ సర్టిఫికేట్లతో తమ వర్తమానము మరియు భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకోగలరు. ఇప్పుడు కూడా సర్టిఫికేట్ తీసుకునేందుకు సమయం ఉంది. తీసుకోవచ్చు, కానీ చాలా సమయం లేదు. ఇప్పుడు లేట్ అయింది, కానీ టూ లేట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా సంతుష్టత అనే విశేషతతో ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు లాస్ట్ సో ఫస్ట్గా అయ్యేందుకు, చివరిలో వచ్చినా వేగంగా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. తర్వాత లాస్ట్లో వచ్చేవారు 84లో చెప్పారు ఈ మాట. లాస్ట్లో వచ్చినా ముందుకు వెళ్ళగలరు అని. తర్వాత లాస్ట్లో వచ్చేవారు లాస్ట్గా అయిపోతారు. కావున ఈరోజు బాప్దాదా ఈ సర్టిఫికేట్ చెక్ చేస్తున్నారు. స్వయం మీరు కూడా మిమ్మలను చెక్ చేసుకోగలరు. ప్రసన్న చిత్తులుగా ఉన్నారా లేక ప్రశ్న చిత్తులుగా ఉన్నారా? డబల్ విదేశీయులు ప్రసన్న చిత్తులుగా సంతుష్టంగా ఉన్నారా? ప్రశ్నలు సమాప్తమైతే ప్రసన్నంగా అవ్వనే అవుతారు. సంగమ యుగము సంతుష్టంగా ఉండే సమయం. సంతుష్టతను గురించిన జ్ఞానం ఇప్పుడే ఉంది. అక్కడ ఈ సంతుష్టత అసంతుష్టత గురించిన జ్ఞానానికి అతీతంగా ఉంటారు. ఎందుకంటే స్వర్గంలో నేను సంతృప్తిగా ఉన్నాను అని కూడా అనుకోరు. ఎందుకంటే అసంతృప్తి అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఇది సంగమ యుగ ఖజానాయే. సంతుష్ట ఆత్మలందరూ సర్వులకు సంతుష్టత ఖజానాని ఇచ్చేవారే. దాత పిల్లలైన మీరు మాస్టర్ దాతలు అనగా జమ చేసుకున్నారు కదా.
స్టాక్ పూర్తిగా నింపుకున్నారా లేక కొంచెం తక్కువ ఉందా? ఒకవేళ స్టాక్ తక్కువగా ఉన్నట్లయితే విశ్వ కళ్యాణకారులుగా అవ్వలేరు. కేవలం కళ్యాణకారులుగా అవుతారు. కానీ తండ్రి సమానంగా అవ్వాలి కదా. మంచిది. దేశ విదేశాల వారు అందరూ సర్వ ఖజానాలతో సంపన్నమై మాస్టర్ సర్వశక్తివంతులుగా వెళ్తున్నారు కదా. రావాలి అంటే వెళ్ళాలి కూడా. తండ్రి కూడా వస్తారు, మళ్ళీ వెళ్తారు కూడా. పిల్లలు కూడా వస్తారు, సంపన్నమై వెళ్తారు. ఇతరులను తండ్రి సమానంగా చేసేందుకు ఇక్కడి నుండి వెళ్తారు. తమ బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు వెళ్తారు. దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు వెళ్తారు. అందుకే వెళ్తున్నారు. మీరు ఇష్టంతో లేక బంధనం వలన వెళ్ళడం లేదు. కానీ తండ్రి ఆదేశానుసారము సేవ గురించి కొద్ది సమయం కొరకు వెళ్తున్నారు. అలా భావించి వెళ్తున్నారు కదా. మేమైతే అమెరికాకు చెందిన వారము, ఆస్ట్రేలియాకు చెందిన వారమని భావించడం లేదు కదా. కొద్ది సమయం కొరకు బాప్దాదా సేవ కొరకు నిమిత్తంగా చేసి బాప్దాదానే పంపిస్తూ ఉన్నారు. అంతేకాని మీ మనస్సుతో వెళ్ళడం లేదు. నా ఇల్లు, నా దేశం ఇలా భావించడం లేదు. తండ్రి సేవా స్థానాలకు పంపుతున్నారు. అందరూ సదా అతీతమైన వారు మరియు తండ్రికి ప్రియమైన వారు. ఏ బంధనము లేదు, సేవా బంధనం కూడా లేదు. తండ్రి పంపించారు కనుక తండ్రికి తెలుసు. నిమిత్తంగా అయ్యారు. ఎప్పటి వరకు ఎక్కడ నిమిత్తంగా చేస్తారో అంతవరకు అక్కడ నిమిత్తంగా ఉంటారు. అనగా డబల్ లైట్గా ఉన్నారు కదా. పాండవులు కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు కదా. బంధనం ఉన్న వారెవ్వరూ లేరు. అతీతంగా అవ్వడమే ప్రియంగా అవ్వడం. సదా సంతుష్టత ద్వారా ఆత్మీయతలో ఉండే వారికి, ప్రసన్న చిత్తులుగా ఉండే వారికి సదా ప్రతి సంకల్పము, మాట, కర్మల ద్వారా సర్వులకు సంతుష్టత బలాన్ని ఇచ్చేవారికి, నిరుత్సాహంతో ఉన్న ఆత్మలను ఖజానాలతో శక్తిశాలిగా చేసేవారికి, సదా విశ్వ కళ్యాణకారులకు, అనంతమైన నిశ్చింత చక్రవర్తులకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. అవ్యక్త బాప్దాదాతో దాదీజీ, ప్రకాష్ మణి దాది మరియు జానకి దాదీజీల కలయిక. హోలీ హంసల జంట లేక జ్ఞాన యోగాల జంట బాగుంది. ఈమె జానకి దాది శాంతి ద్వారా యోగిగా అయ్యి సేవను ఎక్కువగా ఇష్టపడుతుంది. ప్రకాష్ మణి దాది అయితే తప్పకుండా మాట్లాడాల్సి ఉంటుంది. ఈమె ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది. ఈమెకు రూపంతో సేవ చేయడం ఇష్టం. ఆ విధంగా తయారై అందరూ ఆల్రౌండర్లే. కానీ వీరిది రూప్ బసంతుల జంట అంటే జ్ఞాన యోగిల జంట. నిజానికి రెండు సంస్కారాలు అవసరమే. ఎక్కడ వాణి పని చెయ్యదో, నోటితో చెప్తే ఎవరు వినరో అక్కడ రూపం పనిచేస్తుంది. ఎక్కడ రూపం పని చెయ్యలేదో అక్కడ బసంత్ అంటే జ్ఞానం పనిచేస్తుంది. కనుక ఈ జంట బాగుంది. ఎవరైతే జంటగా అవుతారో వారందరూ బాగున్నారు. ఆ జంట కూడా బాగుండేది. దాది దీది ఈ జంట కూడా బాగుంది. డ్రామాలో దీది గుప్త నదిగా అయిపోయింది. వారంటే డబల్ విదేశీలకు కూడా చాలా ప్రేమ. ఏమీ పర్వాలేదు. దీది యొక్క రెండవ రూపాన్ని చూశారు. అందరూ చూసి ఎంతగా సంతోషిస్తారు. మహారథులందరూ తోడుగా ఉన్నారు. బ్రిజేంద్ర, నిర్మల శాంత అందరూ దూరంగా ఉంటున్నా తోడుగా ఉన్నారు. బ్రిజేంద్ర దాది అంటే బ్రహ్మబాబా కోడలు, లౌకిక కోడలు. నిర్మల శాంత అంటే లౌకిక బిడ్డ. శక్తుల మధ్య మంచి సహయోగం ఉంది. అందరూ ఒకరినొకరు ముందు ఉంచిన కారణంగా ముందుకు వెళ్తున్నారు. శక్తులు అంటే స్త్రీలు మరియు నిమిత్తమైన శక్తులను ముందు ఉంచిన కారణంగా అందరూ ముందు ఉన్నారు. సేవ పెరిగేందుకు కారణం ఇదే. ఒకరినొకరు ముందుకు తీసుకెళ్లడం. పరస్పరంలో ప్రేమ ఉంది, ఐకమత్యం ఉంది. సదా ఇతరుల విశేషతలను వర్ణన చేయడం. ఇదే సేవలో వృద్ధి చేయడం. ఇదే విధితో సదా వృద్ధి జరిగింది. ఇక మీదట కూడా వృద్ధి జరుగుతూనే ఉంటుంది. సదా విశేషతలను చూడడం మరియు విశేషతలను చూడడాన్ని ఇతరులకు నేర్పించడం. ఇదే సంఘటన అనే మాలలో కూర్చేందుకు దారం.
ముత్యాలు కూడా దారంలో కూర్చబడతాయి కదా, సంఘటనకు దారం అయితే ఇదే. విశేషతలు తప్ప ఇంకేమీ వర్ణన చేయరాదు. ఎందుకంటే ఇది మహోన్నతమైన మధువన్ భూమి. మహాభాగ్యం కూడా ఉంది, అలాగే మహాపాపం కూడా ఉంది. ఇక్కడ తప్పులు చేస్తే మధువనం నుండి వెళ్ళి ఒకవేళ ఏదైనా వ్యర్థ మాటలు మాట్లాడితే అది మహాపాపంగా అవుతుంది. అందువలన సదా విశేషతలను చూసే కళ్ళజోడుని ధరించి ఉంటే వ్యర్థాన్ని చూడలేరు. ఉదాహరణకు ఎరుపు రంగు కళ్ళజోడుతో ఎరుపు తప్ప ఇంకేమైనా చూడగలరా? కనుక సదా విశేషతలను చూసే కళ్ళజోడే ధరించి ఉండండి. ఏది చూసినా గొప్పతనమే కనబడాలి, మంచే కనబడాలి. ఒకవేళ ఏదైనా విషయాన్ని చూసినా దానిని ఎప్పుడు వర్ణించకండి. వర్ణించారు అంటే మీ భాగ్యం వెళ్ళిపోతుంది. ఏవైనా లోపాలు మొదలైన ఉంటే దానికి తండ్రియే బాధ్యులు. ఎందుకంటే నిమిత్తంగా చేసింది ఎవరు? తండ్రి. కనుక నిమిత్తంగా ఉన్నవారి లోపాలను వర్ణించడము అనగా తండ్రి లోపాలను వర్ణించినట్లు అవుతుంది. అందువలన వీరి కొరకు ఎప్పుడు కూడా శుభ భావనలు తప్ప ఇంకా ఏమీ వర్ణన చేయరాదు. బాప్దాద అయితే రత్నాలైన మిమ్ములను తమకన్నా శ్రేష్టంగా చూస్తారు. వీరు తండ్రికి అలంకారం కదా, కనుక తండ్రిని అలంకరింపజేసే పిల్లలైతే శ్రేష్టమైన వారే. బాప్దాద అయితే పిల్లలను మహిమ చేసి సంతోషిస్తూ ఉంటారు. వాహ్నా ఫలానా రత్నమా, వాహ్నా ఫలానా రత్నమా అని మహిమ చేస్తూ ఉంటారు పేర్లతో సహా. తండ్రి ఎప్పుడు ఎవరి బలహీనతలను చూడరు. సూచించినా కూడా విశేషత పూర్వకంగా గౌరవంతో సూచిస్తారు. నిజానికి తండ్రికి అథారిటీ ఉంది కదా, అధికారం. కానీ సదా గౌరవం ఇచ్చిన తర్వాత లోపాలను చెప్తారు. తండ్రిలో గల ఈ విశేషతే సదా పిల్లల్లో కూడా ప్రత్యక్షంగా ఉండాలి. తండ్రిని అనుసరించాలి కదా. బాప్దాదా ముందు ముఖ్యమైన దాదీలు కూర్చొని ఉన్నారు. వారితో అన్నారు, జీవన్ముక్తుడైన జనకుడు అనేది మీ గాయనమే కదా. జీవన్ముక్తులు మరియు విదేహీలు అనే 2 టైటిల్స్ ఉన్నాయి. ఈమెయితే మణిగానే ఉన్నారు దాది కోసం. సంతుష్టమణి, మస్తకమణి, సఫలతామణి, ప్రకాశమణి దాదికి చెప్పారు. ఇక్కడ ఎంతమంది మణులున్నారు? అందరూ మణులే మణులు. మణులను ఎంతగా దాచి ఉంచినా మణి మెరుపెప్పుడు దాగి ఉండదు. ధూళిలో కూడా మెరుస్తుంది. లైట్ చేసే పని చేస్తుంది కనుక పేరు కూడా అదే. మణి, ప్రకాశమణి, పని కూడా అదే. ఇక జానకి దాది గుణం కూడా అదే. దేహముక్తులు, జీవన్ముక్తులు జనక్ సదా జీవితంలో సంతోషపు అనుభవాల లోతులో ఉంటారు. దీనినే జీవన్ముక్తి అని అంటారు. మంచిది. అవ్యక్త మహావాక్యాలు. నిరహంకారులుగా ఈ విశ్వ నవనిర్మాణం చేయండి. సేవలో సహజంగా సదా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు మూల ఆధారం నిరహంకారులుగా అవ్వడం, అహంకారం లేకుండా. నిరహంకారులుగా అవ్వడమే స్వమానము. అంతేకాక అందరి ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనం. నిరహంకారిగా ఉండడం, తల వంచడం కాదు. అందరినీ తమ విశేషతలు మరియు ప్రేమతో తల వంచేలా చేయడం. మహానతకు గుర్తు నిరహంకారత. ఎంత నిరహంకారిగా ఉంటారో అంత అందరి హృదయంలో స్వతహాగా మహాన్గా అంటే గొప్పవారిగా అవుతారు. ఈ గుణము సులభంగా నిరహంకారులుగా చేస్తుంది. నిరహంకారత అనే బీజం మహానత అనే ఫలాన్ని స్వతహాగా ప్రాప్తి చేయిస్తుంది. ఈ గుణం అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనం. నిరహంకారిగా అయిన దానికి విశేషమైన గుర్తు నమ్రత. వృత్తి, దృష్టి, వాణి, సంబంధ సంపర్కాల అన్నింటిలో నిర్మాణత గుణాన్ని ధారణ చేస్తే మహాన్గా అయిపోతారు. ఎలాగైతే వృక్షం వంగడం వల్ల సేవ చేస్తుందో అలా నమ్రతగా అవ్వడం అనగా వంగడమే సేవాధారిగా అవ్వడం. అందువలన ఒకవైపు మహానత ఉంటే రెండవ వైపు నిర్మాణత, నమ్రత ఉంటుంది. ఎవరైతే నమ్రతగా ఉంటారో వారు సర్వుల ద్వారా గౌరవాన్ని పొందుతారు. స్వయం నిర్మాణులుగా ఉంటే ఇతరులు గౌరవాన్ని ఇస్తారు. ఎవరైతే దేహ అభిమానంతో ఉంటారో వారికి ఎవ్వరూ గౌరవం ఇవ్వరు.
వారి నుండి దూరంగా పారిపోతారు. ఎవరైతే నమ్రతగా ఉంటారో వారు అందరికీ సుఖమునిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా వారు సుఖమునిచ్చే వారిగా ఉంటారు. వారి సంబంధ సంపర్కాలలోకి ఎవరు వచ్చినా వారు సుఖాన్ని అనుభవం చేస్తారు. సేవాదారుల విశేషత: ఒకవైపు అతి నిరహంకారులైన వరల్డ్ సర్వెంట్ విశ్వ సేవాదారులు, రెండవ వైపు జ్ఞానంలో అథారిటీగా ఉంటారు. సత్య జ్ఞానం తండ్రి ఇస్తూ ఉన్నారు. ఎంత నిరహంకారులుగా ఉంటారో అంత చింతలేని చక్రవర్తులు. నిరహంకారత మరియు అథారిటీ రెండింటి బ్యాలెన్స్, నిర్మాణ భావం, నిమిత్త భావం, అనంతమైన భావం ఇవే సేవలో సఫలతకు విశేషమైన ఆధారం. ఎంత స్వమానంలో ఉంటారో అంత నిర్మాణులుగా నమ్రతగా ఉంటారు. స్వమానం యొక్క అభిమానం ఉండరాదు. మేము ఉన్నతంగా అయిపోయాము, ఇతరులు తక్కువ వారు అని, లేక వారి పట్ల వేరే భావం ఉండరాదు. ఎటువంటి ఆత్మలనైనా దయా దృష్టితో చూడాలి, అభిమాన దృష్టితో కాదు. అభిమాన భావము ఉండరాదు, అవమాన భావము ఉండరాదు. ఇవి ఇప్పటి బ్రాహ్మణ జీవితపు నడవడిక కాదు. ఒకవేళ అభిమానం లేకపోతే అవమానము అవమానంగా అనిపించదు. వారు సదా నిరహంకారులుగా ఉండి నిర్మాణ కార్యంలో బిజీగా ఉంటారు. ఎవరైతే నిమిత్తంగా ఉంటారో వారే నవ నిర్మాణాన్ని చేయగలరు. శుభ భావన లేక శుభ కామనకు బీజమే నిమిత్త భావము మరియు నిర్మాణ నమ్రతా భావం. హద్దులోని గౌరవం కాదు, నిర్మాణం. అసభ్యతకు గుర్తు ఏమంటే మొండితనం, జిద్దు. సభ్యతకు మర్యాదకు గుర్తు నమ్రత. నిర్మాణులుగా అయ్యి సభ్యతాపూర్వకంగా వ్యవహారం చేయడమే సభ్యత లేక సత్యత. ఎప్పుడైతే స్వంత సఫలత గురించి అభిమానం ఉండదో, దానిని వర్ణించరో, తనని గురించి గొప్పగా చెప్పుకోరో, అప్పుడే సఫలత నక్షత్రాలుగా అవుతారు. తమ మహిమను చేసుకోరు, పొగుడుకోరు. కానీ ఎంత సఫలత ఉంటుందో, విజయం ఉంటుందో అంత నమ్ర చిత్తులుగా, నిర్మాణులుగా, నిర్మల స్వభావులుగా ఉంటారు. ఇతరులు వీరిని మహిమ చేసినా పొగడినా వీరు మాత్రం సదా తండ్రి గుణాలనే గానం చేస్తారు, మహిమ చేస్తారు. ఇటువంటి నమ్రత నిర్మాణ కార్యాన్ని సహజంగా చేస్తుంది. ఎంతవరకు నిర్మాణులుగా అవ్వరో అంతవరకు నిర్మాణ కార్యం చేయలేరు. నమ్రచిత్తులు, నిర్మాణులు లేక హాజీ పాఠాన్ని చదివే ఆత్మ పట్ల ఇతరులకు ఎప్పుడైనా ఆపార్థముతో అది ఓటమి రూపంగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది వారి విజయం, ఓటమి కాదు. కేవలం ఈ సమయంలో ఇతరులు అన్నందువల్ల లేక వాయుమండలంలో స్వయం నిశ్చయ బుద్ధి నుండి మారి అనుమాన రూపంగా అవ్వరాదు. ఇది ఓటమా లేక గెలుపా అని అనుమానపడరాదు. ఇటువంటి అనుమానాన్ని ఉంచుకోకుండా తమ నిశ్చయంలో పక్కాగా ఉండాలి. ఎందుకంటే ఇతరులు ఎవరినైతే ఓడిపోయారు అని అంటారో, తక్కువగా భావిస్తారో, రేపు వారే వాహ్ వాహ్ అనే పుష్పాలను సమర్పిస్తారు అన్నవారే సంస్కారాలలో నిర్మాణత మరియు నిర్మాణము ఈ రెండు విశేషతలు యజమానత్వానికి గుర్తులు. తోడుగా సర్వాత్మల సంపర్కంలోకి రావటం, స్నేహిగా అవ్వటం, సర్వుల హృదయాల స్నేహం అనే ఆశీర్వాదాలు అనగా శుభభావన అందరి లోపల నుండి ఈ ఆత్మ పట్ల వెలువడాలి. తెలిసినా తెలియకపోయినా, దూర సంబంధము లేక సంపర్కమున్నా, ఎవరు చూసినా వారు స్నేహము కారణంగా వీరు తమవారు అని అనుభవం చేయాలి. ఎంతగా గుణాల ధారణతో సంపన్నంగా, గుణాల రూపీ ఫలస్వరూపంగా అవుతారో అంత నిర్మాణులుగా అవ్వండి. నిర్మాణ స్థితి ద్వారా ప్రతి గుణాన్ని, మీ నమ్రత ద్వారా ప్రతి గుణాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడు ధర్మసత్తా కలిగిన మహానాత్మలని అంటారు. సేవాదారులు అనగా నిర్మాణం చేసేవారు మరియు నిర్మాణులుగా ఉండేవారు. నిర్మాణతయే, నమ్రతయే సేవలో సఫలతకు సాధనం. ఎంతెంత నిర్మాణులుగా, నిరహంకారిగా అవ్వడం వలన సదా సేవలో తేలికగా ఉంటారు.
నిరహంకారత లేకుండా గౌరవం కావాలి అనే కోరిక ఉన్నట్టయితే భారం అయిపోతుంది. బరువున్న వారు సదా ఆగి ఉంటారు, వేగంగా వెళ్ళలేరు కనుక. ఒకవేళ ఏదైనా బరువు అనుభవం అయితే నిర్మాణత లేదు అని అర్థం చేసుకోండి. ఎక్కడ నిర్మాణత ఉంటుందో అక్కడ ఆవేశం ఉండదు, ఆత్మీయత ఉంటుంది. ఎలాగైతే తండ్రి ఎంత నమ్రచిత్తులై వస్తారో అలా తండ్రిని అనుసరించండి. ఒకవేళ సేవలో కొంచెం ఆవేశం వచ్చినా ఆ సేవ సమాప్తమైపోతుంది. బ్రహ్మబాబా స్వయాన్ని ఎంత తక్కువగా ఉంచుకున్నారు, ఎంత నిరహంకారిగా ఉండి సేవాధారిగా అయ్యారు అంటే పిల్లల పాదాలను ఒత్తడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. పిల్లలు నాకంటే ముందు ఉన్నారు, పిల్లలు నాకంటే బాగా ఉపన్యాసం చేయగలరు అని అనేవారు. నేను ముందు అని ఎప్పుడూ అనలేదు. శివబాబా బ్రహ్మబాబాను పొగుడుతూ ఉన్నారు అంటే ఎంత గొప్పవారు. ముందు పిల్లలు, మొదట పిల్లలు, పెద్ద పిల్లలు అని అనడం స్వయాన్ని తక్కువగా చేసుకోవడం, తక్కువగా అవ్వడం కాదు. ఉన్నతంగా వెళ్ళడం కనుక వీరిని సత్యమైన నంబర్ 1 యోగ్య సేవాదారులని అంటారు. ఇతరులకు గౌరవం ఇచ్చి స్వయం నిర్మాణంగా అవ్వడమే పరోపకారం. అలా ఇవ్వడమే సదా కొరకు తీసుకోవడం. అల్పకాల వినాశి గౌరవాన్ని త్యాగం చేసి స్వమానంలో స్థితమై ఉండి నిరహంకారులుగయి గౌరవమిస్తూ వెళ్ళండి. ఈ ఇవ్వడమే తీసుకోవడం అవుతుంది. గౌరవం ఇవ్వడం అనగా ఆత్మను ఉమంగుత్సాహంలోకి తీసుకొచ్చి ముందు ఉంచడం. ఈ సదాకాలపు ఉత్సాహ ఉల్లాసాలు అనగా సంతోష ఖజానా లేక స్వయం సహయోగమిచ్చే ఖజానా ఆత్మను సదా కొరకు పుణ్యాత్మగా తయారు చేస్తుంది. ఓం శాంతి.